ఈరోజు నాకు అంటే అంతకుముందు ఎప్పుడు నాకు యోగా మీద నాకు అవగాహన కూడా లేదు. సడన్గా నాకు ఒక సమయం మా ఆర్టిస్టు పరిచయం చేశారు. ఇట్లా గురుగారు ఉన్నారు, యోగా చాలా బాగా చెప్పారు. ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఫస్ట్ కొన్ని రోజులు దిగి రావడం చేయడం ఇబ్బంది అనిపించింది. తర్వాత లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కూడా వస్తుంది నాకు. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కంటే ఈ శ్వాస మీద ధ్యాస అనే దాని మీద ఈ యోగా చేయడం అనేది నిజంగా చాలా బాగుంది. మెయిన్ మైండ్ ఫ్రెష్. ఎందుకంటే మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షూటింగ్స్ టెన్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. షూటింగ్స్లో ఆ టెన్షన్స్ అన్నీ కూడా నాకు తెలిసి ఈ మధ్య ఏది టెన్షన్ పడలేదు. అంటే బికాజ్ ఆఫ్ యోగా చేయడం వల్ల అనుకుంటున్నాను నేను. సో నాకు ఇది ఇక్కడ 30 సంవత్సరాల నుంచి చేస్తానంటే షాక్గా ఉంది. 30 సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్ లో నా జన్మ ధన్యమే. చాలా స్పిరిచువాలిటీలో గొప్పవారు. నిరంతరం సార్లు చెప్పాలంటే ఎంతైతే తప్పే. ఎప్పుడు దేవాలయాలు దైవత్వముతో కూడుకొని ఉంటాడు. ఆషామాషి కాదు. ఎప్పుడైనా దేవాలయాలు వెళ్తుంటారు సార్. చాలా గొప్ప విషయం. చాలా స్పిరిచువల్ ఉన్నారు. ఫస్ట్ టైం ప్రాణాయామం కొంచెం చేయడం ప్రారంభించారు. ఈరోజు ప్రాణాయామంలో ఎక్స్పర్ట్ అయిపోయినారు. అలాంటి ప్రాణాయామం చేసేవారు కాదు. ఈరోజు అవలీలగా నాన్ స్టాప్ ½ అవర్ 1 అవర్ చేయగలుగుతున్నారు. మరి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి శ్రీకాంత్ గారు? అదేవిధంగా ముందు మన ఇండస్ట్రీస్ మొత్తానికి పరిచయం చేస్తే ఎంతో మంది ఈరోజు తెలియకుండా సమస్యలతో బాధపడుతున్నారు. ఉన్నటువంటి पर ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हो जाए। ओ खई के पान बनारस वाला, ओ खई के पान बनारस वाला